లేబర్ కాలనీ దగ్గర ఉన్నాము. ఇది అయితే హైవే రోడ్డు, నేషనల్ హైవే రోడ్డు. ఇటు ఆలూరుకి వెళ్తాము, ఆలూరు బళ్ళారి, ఇటు సైడ్ ఆదోని టౌన్లో వెళ్తాము. అయితే ఇండియన్ కోసం వెళ్ళే లారీ వచ్చేసి ఇక్కడ ఆవుల వంకలో బోల్తా పడింది. ప్రాణాలు పోయేంత వరకు అధికారులు స్పందించారా? ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా కూడా అసలు ఏం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. వంకలో లారీ బోల్తా పడింది. సో అయితే ఇందులో డ్రైవర్ అదేవిధంగా క్లీనర్కు స్వల్ప గాయాలైనట్లు అనిపిస్తోంది. ఇంకా వాళ్ళ వివరాలు అయితే పూర్తిగా తెలీదు. అట్లా చికిత్స పొందినట్లు సమాచారం. చూడొచ్చు మనం ఒకసారి ఇక్కడ వాళ్ళకి అడిగి ఒకసారి తెలుసుకుందాము. నంబర్ ఆఫ్ టైమ్స్ వినతులు ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన మేమే న్యూస్ కవర్ చేస్తాము. అటువైపు ఇంకొకటి మున్సిపల్ హై స్కూల్, ఆర్ఆర్ లేబర్ కాలనీ హై స్కూల్ కూడా ఉంది. అయినా కూడా అధికారులు అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. లారీ చూస్తే చాలా చిన్నగా ఉంది. ఒక పక్క స్కూల్ పిల్లలు వస్తుంటారు, మరోపక్క ఈ లారీలు ఇట్లా లారీలు వెళ్తుంటాయి. అసలు ఏం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారైనా స్పందించాలి ఈ ఘటనపై. ఒకసారి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి వచ్చారు ఇక్కడికి, పరిశీలించారు, దానికి చేస్తానని చెప్పారు. ఆయన కూడా మళ్ళీ రెస్పాండ్ లేదు. హై స్కూల్ ఉంది, ఇక్కడ స్కూల్ పిల్లలు ఉంటారు. మామూలుగా ఈరోజు సండే కాబట్టి కొద్దిగా సరిపోయింది. అదే మామూలు స్కూల్ టైంలో అయితే చాలా ఇబ్బందికరంగా ఈ లారీలు చెప్తుంటే కూడా అధికారులు కానీ ఉండేది మోరీ ఇంత ఉంది. ఇది వీరికి స్కూల్ పిల్లలకి అందరికీ దీన్ని పట్టించుకునే నాదం లేదు. ఇప్పుడు వరకు వచ్చినారు, చాలా మంది చేస్తామని చెప్తున్నారు కానీ ఎవరు పట్టించుకునే సెంటర్లో ఏమైనా చేస్తామని చెప్పినారు. దాన్ని పట్టించడం లేదు. ఈరోజు కొద్దిగా ప్రమాదం చేస్తూ స్కూల్ లేదు కాబట్టి సరిపోయింది. పెద్ద ప్రమాదం తప్పింది. దీని గురించి కొద్దిగా అధికారులు కానీ ఎవరైనా కానీ. ఈ లారీ పడినప్పుడు మీరు చూసారా అన్న? దగ్గరుండి చూశాను. అంటే ఎలా వచ్చింది ఇది? ఈ కటింగ్ లో ఇట్లా వచ్చింది, కరెక్ట్ గా కట్ చేసినాడు. అది చెడి కాలేకపోయింది, అట్లా ఎక్కువపోయింది. ఓకే. అందులో ఉన్న డ్రైవర్ కి వాళ్ళ తండ్రి కొడుకే ఉన్నారు. తండ్రి బాగానే గాయాలైనాయి. మాది హై స్కూల్ ఇక్కడ స్కూల్ దగ్గర మా ఇల్లు. కొద్దిగా దీని గురించి పట్టించుకోవాలని అందరికి అధికారులకు కానీ ఎవరికైనా చెప్పి చాలా అయింది. లేదంటే బైపాస్ లో నుంచి లారీ అట్లా పోతే డైరెక్ట్ గా రూట్ ఉంది. ఈ రూటేనే ఎందుకు పడుతున్నా నాకు అర్థం కాలేదు. స్కూల్ ఉంది, 1000 మంది స్ట్రెంత్ ఉన్నారు. దీని గురించి పట్టించిన నాదులు లేడు. 1000 మంది స్ట్రెంత్ ఉన్నారు. చిన్న పిల్లలు వస్తారు. తలవాయి నుంచి ఏరియా శంకర్ నగర్ నుంచి అందరూ స్కూల్ పిల్లలు వస్తారు. దీని గురించి కొద్దిగా అధికారులు శ్రద్ధ తీసుకొని బైపాస్ లో పోయేటట్లుగా కొద్దిగా నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నా. మీ పేరు? నా పేరు చిరంజీవి. మేడం, ఆదోని అదృష్టవశాత్తు దేవుని దయ ఉంది కాబట్టే జనాల యొక్క ప్రాణాలు పోవడం లేదు. ఆదోనిలో సమస్యలు. ఇక్కడ చూస్తే ఈ రోడ్ వేసినప్పటి నుండి చాలా డేంజర్గా ఉంది. ఇటు చూసినా 10 అడుగుల రోడ్డు లేదు. పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. చిన్న పిల్లలు దాదాపు ఇక్కడ హై స్కూల్ ఉంది, ఎలిమెంటరీ స్కూల్ ఉంది, ఇటు హై స్కూల్ ఉంది, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. 2000 మంది నుండి 3000 మంది విద్యార్థులు ఉన్నారు. మేము అనేక సార్లు ఎమ్మెల్యే గారికి వినతి పత్రాలు ఇచ్చాము, కమిషనర్కు వినతి పత్రాలు ఇచ్చాము, కౌన్సిలర్లకు వినతి పత్రాలు ఇచ్చాం. ఎవరు పట్టించుకోకపోగా, మా ప్రాణాలకు ఎవరు హామీ ఇవ్వకపోగా, ఇటు చూస్తే దుర్భరమైనటువంటి పరిస్థితులు. ఒక చిన్న వాహనం కూడా ఇక్కడ రాలేని పరిస్థితులు. స్కూల్ పిల్లలు ఎంతో ప్రమాదంలో జీవిస్తూ ఉన్నా కూడా ఏ అధికారి పట్టించుకోవడం లేదు. దయచేసి అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ యొక్క రోడ్ను విస్తరించి ఈ యొక్క హెవీ వెహికల్స్ ఇటు పోకుండా చేయండి. లేకపోతే దీన్ని విస్తరించి ఇది ఒక 40 అడుగుల రోడ్ అయినా చేయండి. ఎందుకంటే చిన్న లేఅవుట్లలో కూడా 40 అడుగుల వెడల్పు రోడ్డు ఉండాలని రిస్ట్రిక్షన్ పెట్టే ప్రభుత్వ అధికారులు ఇంత పెద్ద రోడ్డు, ఇంత మెయిన్ హైవే రోడ్లో కూడా 10 అడుగుల రోడ్డు పెట్టడం అనేది ఇది దుర్భాగ్యము, శోచనీయము. ప్రభుత్వం ఆలోచించాలి, అధికారులు ఆలోచించాలి. మానవత్వంతో ఈ యొక్క రోడ్ను అతి త్వరలో విస్తరించాలని ప్రభుత్వాన్ని అయితేనేమి అధికారులను అయితేనేమి విన్నవించుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ మీరు ఎన్నిసార్లు వినతులు ఇచ్చారు సార్? దాదాపు 10 సార్లు ఇచ్చాం మేడం. స్పందనలో ఇచ్చాము, గత ప్రభుత్వంలో ఇచ్చాము, ఈ ప్రభుత్వంలో ఇచ్చాము. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చూసి దీన్ని చేద్దామని చెప్పారు. నాకు తెలిసి 4 కమిషనర్లు, మొన్న కూడా రాజకీయ నాయకులు ఈ విషయంలోనే మేము ప్రతిసారి కంప్లైంట్లు చేస్తున్నాం. ఎవరు పట్టించుకోవడం లేదు మేడం. ప్రజా సమస్య అని ప్రజల కోసం పెట్టారు. మరి అలాంటి ప్రజా సమస్యలోనే ఇలాంటి ఇష్యూస్ ని సాల్వ్ చేయలేకపోతే దానిపై మీ అభిప్రాయం? మేడం, ఇది ఒక పెద్ద ఇష్యూ మేడం, కానీ వాళ్ళకి కనబడడం లేదు. అధికారులు దీని మీద స్పందించడం లేదు. ఇన్ని వేల మంది విద్యార్థులు, చిన్న పిల్లలు, వాళ్లకు రోడ్ సెన్స్ కూడా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద వెహికల్స్ ఇలా పోతున్నాయి. అలాంటి వెహికల్సే ఇక్కడ పడితే మొన్న కూడా ఒక మా లేబర్ కాలనీ వాసి కింద పడి మోచే ఇరుగొట్టుకున్నాడు మేడం. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? నా పేరు థామస్ మేడం. నేను లేబర్ కాలనీ వాసిని మాట్లాడుతున్నాను మేడం. దయచేసి స్పందించమని మీ ద్వారా అడుక్కుంటూ ఉన్నాం మేడం. ప్రజలు ఉపేక్షించారని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి.